నమస్తే, వెల్కమ్ టు న్యూస్ టీవీ 99. ముందుగా ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. రోజు హెడ్లైన్స్ చూద్దాం. రాజన్నకు పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికిన అర్చకులు. ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రంతో మారుమ్రోగిన శివాలయాలు. వేకువజాము నుంచి అభిషేకాలు. సిరిసిల్ల నుండి వేములవాడ రాజన్న వద్దకు భక్తుల పాదయాత్ర. ఎక్కిరిసిన భక్తజనం. తంగలపల్లి గాయత్రి ఆశ్రమంలోనే నర్మదేశ్వర స్వామికి అభిషేకాలు. భక్తుల ప్రత్యేక పూజలు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం వారు పంపిన పట్టు వస్త్రాలను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వామివారికి సమర్పించారు. ఈ రోజు ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా మేళతాళాలతో పట్టు వస్త్రాలను స్వామివారికి అందజేశారు. వేములవాడ రాజన్న ఆలయ అనుబంధ దేవాలయమైన భీమేశ్వరాలయంలో మహాశివరాత్రి జాతరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో ఆలయం అభివృద్ధికి నోచుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. రాజన్న ఆశీస్సులు జిల్లా రాష్ట్ర ప్రజలపై ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు. మిత్రులు నమస్కారాలు. ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ప్రజలందరికీ భక్తులందరికీ శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తూ ఉన్నాము. ఈ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజస్వామి సన్నిధిలో భీమేశ్వర సన్నిధిలో ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పక్షాన చక్కటి ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ గారి ద్వారా, ఎస్పీ గారి ద్వారా సంబంధిత ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ అన్నీ కూడా భక్తులకు సేవలు అందించడానికి సిద్ధంగా ఉండి నిన్నటి రోజు నుంచి వచ్చిన భక్తులకు మెరుగైనటువంటి దర్శన భాగ్యాన్ని వసతి కల్పిస్తున్న వేళ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా మిత్రులు పెద్దలు రాష్ట్ర రవాణా మరియు బీసీ శాఖ సంక్షేమ శాఖ మార్చులైనటువంటి పొన్నం ప్రభాకర్ గారు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా పట్టు వస్త్రాలను ఈరోజు ఇక్కడ పరమేశ్వరుడికి, రాజన్నకు, భీమేశ్వరుడికి సమర్పించడం జరిగింది. లోక కళ్యాణం జరగాలని, చక్కటి పరిపాలన, ఎలాంటి ఆటంకాలు రాకుండా ముందుకు వెళ్ళాలని ప్రజలందరికీ ఆ పరమేశ్వరు ఆశీస్సులు అంది అందరూ కూడా సుఖమయ జీవితంతో, ఆనందమయ జీవితంతో, అష్టైశ్వర్యంతో, ఆరోగ్యంతో ఉండాలని, సుభిక్షంగా ఉండాలని, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి, పాడి పంటలు బ్రహ్మాండంగా పండి, రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా ఆనందమయ జీవితం ఉండాలని చెప్పిన ఈ సందర్భంగా ఆ లోక కళ్యాణం జరగాలని ఆ పరమేశ్వరుని ఇక్కడ రాజన్న సన్నిధిలో జరుగుతున్నటువంటి ప్రత్యేక కార్యక్రమాలు, భీమేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న కార్యక్రమాలకు మెచ్చి వారు ఆశీర్వాదం అందేయాలని చెప్పి సందర్భంగా ప్రధానంగా కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలాంటి ఆటంకాలు కలగకుండా చక్కటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందరికీ అందేలా, ప్రభుత్వ పక్షాన అభివృద్ధి బ్రహ్మాండంగా సాగేలా కూడా ఎలాంటి ఆటంకాలు రాకుండా రేవంత్ రెడ్డి సర్కారుకు దీవెనివ్వాలని చెప్పని కూడా ఈ సందర్భంగా, ఈ మహాశివరాత్రి సందర్భంగా ఆ రాజన్నను, ఆ భీమన్నను, ఆ పరమేశ్వరుని వేడుకుంటూ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి ఆనాటి ప్రభుత్వం రాజన్న ఆలయాన్ని విస్మరించిన వేళ, ఏటా 100 కోట్లను ఇవ్వకుండా రంగురంగుల బ్రోచర్లలో, వీడియోలకు పరిమితమైన వేళ ఆనాడు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు, మేము ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా రాజన్న ఆలయ అభివృద్ధితో పాటు ఈ ప్రాంత అభివృద్ధి కోసం అనేక పోరాటాలు చేసిన వేళ ప్రజలే ప్రశ్నించే గొంతుకులని మీకే అధికారం ఇస్తున్నామని చెప్పని అధికారం ఇచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో, చొరవతోటి రాష్ట్ర మంత్రులు
ఈరోజు పెద్దలు పొన్న ప్రభాకర్తో పాటు శ్రీధరబాబు గారు, దేవాదాయ శాఖ మంత్రి సురేఖ మేడం, ఈ విధంగా అందరి సహకారంతో ఇప్పటికే 150 కోట్లు వెచ్చించుకొని రాజన్న ఆలయాన్ని విస్తరిస్తున్నాం. టెంపుల్ సిటీగా వేములవాడ పట్టణము ఒక కన్ను అయితే రాజన్న ఆలయం మరో కన్నుగా భావిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్న మీరు అందరూ కూడా చూస్తున్నారు. మరో 100 ఏళ్ళు కాదు 1000 ఏళ్ళకు సరిపడా వచ్చేటువంటి భక్తులకు చక్కటి టెక్నాలజీతోటి, ఇంజనీరింగ్తో సంప్రదించి చక్కటి నిర్మాణ శైలితోటి ఈరోజు రాజన్న ఆలయం అభివృద్ధి జరుగుతుందన్నమాట. నిన్నటి రోజే రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కూడా అధికారులు వచ్చి స్వయంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి జరుగుతున్నటువంటి పనితీరు తెన్నులు కూడా చూడడం జరిగింది. రెండో దశ నిధులు కూడా మొన్ననే పొన్నం ప్రభాకర్ గారు మేము కూడా మాట్లాడడం జరిగింది. వచ్చే బడ్జెట్లో కూడా మరిన్ని నిధులు వెచ్చించే విధంగా వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. వారు కూడా చొప్పదండిలో కూడా రాజన్న ఆలయ విశిష్టత, ప్రాశస్త్యం గురించి కూడా చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాతనే నేను అనేక విజయాలు కూడా సాధించాలని చెప్పని గొప్పగా రాజన్న ఆలయం గురించి, పరమేశ్వరం గురించి చెప్పినటువంటి మాటలు కూడా మనం విన్నాం. ఈ సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి, వేళ టెంపుల్ అభివృద్ధి, టెంపుల్ సిటీగా, టూరిజం డెవలప్మెంట్గా, ఆధ్యాత్మిక పట్టణంగా మార్చేటువంటి కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేయబోతున్నాం అన్నమాట ఈ సందర్భంగా చెప్తూ, పొన్నం ప్రభాకర్ గారి ఆలోచన తిరుమలలో వెంగమాంబ అన్న సత్రంలో ఏ విధంగా అయితే వేలాది మంది ప్రతినిత్యం భోజనం పెడుతున్నాం, ఆ విధంగా రాజనాలు కూడా పెట్టాలని చెప్పి సుమారు 35 కోట్లతో అది కూడా నిధులు మంజూరు చేసుకున్నాం. అది కూడా త్వరలోనే టెండర్ పూర్తయిన పనులు కూడా ప్రారంభమయ్యే సమయం ఉంది. భక్తులందరూ కూడా ఈ అభివృద్ధిలో సహకరించాలని చెప్పి సందర్భంగా కోరుతూ, మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్న అందరికీ ఆ పరమేశ్వర ఆశీస్సులు, రాజన్న ఆశీస్సులు, భీమన్న ఆశీస్సులు ఉండాలని చెప్పని వేడుకుంటున్నాను. పేరు పేరున అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. లోకల్ ఎమ్మెల్యే అండ్ మానకొండ ఎమ్మెల్యే 69 మంది మెంబర్స్ ఓటింగ్. 69 మంది మెంబర్లు ఉన్నటువంటి దానిలో 30 సభ్యులకు ఎన్నిక గెలిచి మేము మేయర్ అవుతామని ప్రకటించుకున్నది ఆయన. ఆ రాజకీయ పార్టీ నాయకుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా ఎట్లా ప్రకటించుకున్నాడో మిగతా రాజకీయ పార్టీలు ఎవరికి వాళ్లకు వ్యూహం ఉంటాయి. రాజకీయాల్లో ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా వాళ్ళకు వస్తున్న పార్టీలను కూలగొట్టింది, అవినీతి పరిణామాల పార్టీలు చేంజ్ చేసుకుని ఎట్లా పూరితమైందో ఇదంతా చర్చ ఇది సందర్భం కాదు. కానీ ఒకటి మాత్రం చెప్తాను, తప్పకుండా పొలిటికల్ పార్టీగా గతంలో కూడా కరీంనగర్ మేయర్కు మేము 13 సీట్లు గెలిచినప్పుడు కూడా మేము మేయర్ అయినాం కరీంనగర్కు సంబంధించి. కాబట్టి ఇప్పుడు కూడా అన్ని రాజకీయ పార్టీలు, రాష్ట్ర నాయకత్వ సలహా సూచనకు సంబంధం లేదు ఇందులో, ముఖ్యమంత్రి గారో మంత్రుల జోక్యం లేదు ఇందులో. స్థానికంగా గెలిచిన ప్రజాప్రతినిధులు వాళ్ళ ఒక ఆలోచనతోటి అబ్సల్యూట్ మెజార్టీ బీజేపీకి రాలేదు. నిజామాబాద్ లాగా నేను కూడా ప్రతిపక్షంలో కూర్చుంటా చెప్పాల్సి ఉండే. అక్కడ కూడా 60కి 28 వచ్చినాయి, ఇక్కడ 69కి 30 వచ్చినాయి. దానికి పెద్ద మేము గెలిచినామని జెండా పాయించడం మీరే జెండా ఊపారు కదా, మేము అన్నామా? మేము ఇప్పుడు ఏమంటున్నాం, డెమోక్రటిక్ గానే ప్రజాస్వామికంగానే గెలిచిన కార్పొరేటర్లు మేయర్ను ఎవరు ఎంపిక చేసుకుంటారు తప్ప గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులు తిరగనీయం ఎవరు. డెమోక్రసీ ఎవరికి వ్యతిరేకం కాదు. మేము ప్రజాస్వామ్యంగా గెలిచిన ఆ బీజేపీ 30 మంది కూడా శుభాకాంక్షలు, మిగతా 36 మంది కూడా శుభాకాంక్షలు. అందరూ కలిసి మంచి మేయర్ని ఎన్నుకోండి. మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి కరీంనగర్ లాంటి పెద్ద నగరం ఈరోజు 3,40,000 ఓట్లు, 5 లక్షల జనాభా, తెలంగాణ రాష్ట్రంలో హైయెస్ట్ సీట్స్ ఉన్నటువంటి కార్పొరేషన్ చెప్పకుండా ఉత్తర తెలంగాణ దాన్ని డెవలప్మెంట్ చేయాలని మా ప్రభుత్వ ఆలోచన. దానికి అనుగుణంగా మంచి ఒక కోఆర్డినేషన్ పాలకవర్గం ఉంటే బాగుంటుందని ఆకాంక్ష పడడం లోపల పొరపాటు ఎట్లయితుందో నాకు అర్థం కాలే. మేము ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరిని పదవులకి దించే ప్రయత్నం చేస్తలేము. మీకు అబ్సల్యూట్ మెజార్టీ ఉంటే మేము అడ్డం పడతలేము. మేము అందుకే మేము ఎవరికి ఖిలాఫ్ కాదు. మాకు సంబంధించిన స్థానిక నాయకత్వం వాళ్ళకు సమన్వయం చేసుకుంటున్నప్పుడు మా పార్టీ తరఫున కూడా అందులో ఒక ఆలోచన కొనసాగుతుంది తప్ప రాజకీయంగా లబ్ధి పొందాలి, రాజకీయంగా ముందుకు పోవాలనే ఆలోచన ఉండడం లోపల పొరపాటు ఎట్లయితే నాకు అర్థం కాదు. రైట్, 29లో 35 ఉన్నాయి కదా, వాళ్ళ 35 ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. సరే పని అయిపోయినాక మళ్ళీ ఎందుకు 35 ఉన్నాయన్న తర్వాత ఎవరు ఇప్పుడు కాదన్నారు. వాళ్ళ మీరే అడుగుతారు కదా, మీరు అవుతారట కదా అని వాళ్ళని కాకుండా చేస్తున్నారు. మీరే అడుగుతారు కదా, వాళ్ళు అవుతారన్నాక ఇంకేం కావాలి? కొత్త పాలకవర్గానికి అభివృద్ధి చేయడానికి మేము తప్పకుండా సహకరిస్తాం. ఈ జిల్లా మంత్రిగా
వై క్వశ్చన్ రేజింగ్? అవకాశం సిరిసిల్ల పట్టణంలోని శివాలయాలు మహాశివరాత్రి పండుగ శోభను సంతరించుకున్నాయి. వేకువజాము నుండి ఆలయంలో స్వామివారికి భక్తులు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రంతో ఆలయాలు మారుమ్రోగాయి. పట్టణంలో శివాలయాలు శివరాత్రి జాగరణకు ముస్తాబయ్యాయి. ఉదయం నుండి భక్తుల రద్దీతో ఆలయాలు కిటకిటలాడాయి. ఉపవాస దీక్షలు చేపట్టే భక్తులు రాత్రి దీపాలు వెలిగించి జాగరణ చేస్తే పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం భక్తుల్లో ఉంది. ఈ క్రమంలో ఆలయాల పాలకవర్గ సభ్యులు భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశారు. ఒక్కయండి బాబు బాబు గిడు కింద మూల కొంచెం కింద వయసు స్వామి సైడ్ కింద మీద వయనీయకండి స్వామి కింది 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 కొట్టండి. గట్టు మొక్కు గిడి కాదు గాయనే చుట్టూ మంచిగా మొక్కు చూస్తుంది బాగా అన్న మంచిగా కళ్ళు తెచ్చుకో దాన్ని నమస్కారం అనుకుంటారా దా కళ్ళు తెచ్చుకుంటే టికెట్ డైరెక్ట్ వాళ్ళను రిపోర్ట్ అని పంపించాను లేకపోతే వెళ్ళండి ఎంతసేపు ఎత్తురాలి కొబ్బరికాయ ఫస్ట్ ఇస్తేమో వాళ్ళ పెడతావా నిన్న మొన్న ఆడ ఇవాళ ఈడ ఎంతైతే నేను అడవుతున్నా ఈయన నన్ను దొబ్బెత్తుండు వాళ్ళిద్దరు బయటకు వెళ్ళని వాళ్ళ నీరులా సిరిసిల్ల పట్టణం నుండి వేములవాడకు పాదయాత్ర చేస్తూ రాజన్నను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వెళ్లారు. ప్రతి ఏడు శివరాత్రి నాడు వేకువజామున పాదయాత్ర ద్వారా వెళ్లి రాజన్నను దర్శించుకోవటం తమకెంతో సంతోషం కలిగిస్తుందని భక్తులు పేర్కొంటున్నారు. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీ భారీగా కొనసాగింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చేర్చుకున్నారు. ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేసి దర్శనాలు సాఫీగా జరిగేలా చర్యలు చేపట్టారు.
అన్న 2 వచ్చిండు మనం 4కి రమ్మన్నాడుగా 4కి రమ్మన్నాడుగా మనని 4కి రమ్మనంటే సరే రా అని చెప్పిన పడుకున్నాడు కావచ్చు ఆయన ఇక్కడ మీ ఇద్దరం ఫోటో వీడియో తీస్తున్నాం. తంగలపల్లి మండలం పద్మనగర్లో గల శ్రీ గాయత్రి ఆశ్రమంలోని నర్మదేశ్వర స్వామి ఆలయంలో శివాభిషేకాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ రోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు. శివరాత్రి పండుగను పురస్కరించుకుని ఆశ్రమంలో ప్రత్యేక పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ బాదం ప్రకాష్ తెలిపారు. మహారుద్రాభిషేకం, అర్ధరాత్రి లింగోద్భవ కార్యక్రమం, ఉదయం అన్నాభిషేకం, భక్తులకు అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పరమేశ్వరుని కృపకు పాత్రులు కావాలని కోరారు. గాయత్రి ఆశ్రమం పద్మనగర్ తంగల్పల్లిలో శ్రీ నర్మదేశ్వర స్వామి వార్షికోత్సవము మరియు మహాశివరాత్రి సందర్భంగా ఏకాదశి రుద్రాభిషేకము ఇప్పుడు జరిగింది. మళ్ళీ సాయంత్రము 9 గంటలకు మహారుద్ర హోమం 12 గంటల వరకు జరిగిన తర్వాత లింగోద్భవ సందర్భంగా మళ్ళా ఆయనకు అభిషేకము పూజ జరుగును. రేపు 12 గంటలకు అన్నాభిషేకము మరియు అందరికీ అన్నప్రసాదం ఉంటుంది. అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని వార్షికోత్సవాన్ని దిగ్విజయం చేస్తారని ప్రార్థిస్తున్నాను. మహాశివరాత్రి మహోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో పవిత్ర గోదావరి నది తీరం భక్తులతో సందడిగా మారింది. ఉదయం నుంచి అనేక మంది భక్తులు గోదావరి తీరానికి పెద్ద ఎత్తున తరలివచ్చి పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. శివుని భక్తిభావంతో భక్తులు హరహర మహాదేవ, ఓం నమ శివాయ అనే నామస్మరణలతో నదీ తీరం మారుమ్రోగుతుపోతుంది. పిల్లలు, మహిళలు, వృద్ధులు అందరూ ఒకే భక్తితో పాల్గొన్నారు. ఈ స్నానోత్సవం చూస్తే లక్షెట్టిపేట పట్టణం మొత్తం ఒకే శివక్షేత్రంగా మారింది. స్నానం అనంతరం భక్తులు సమీప శివాలయాలకు చేరుకుని శివునికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. రుద్రాభిషేకాలు, లింగాభిషేకాలు, బిల్వ పత్రాలతో పూజలు, దర్శనం కోసం భక్తులు లైన్లో నిలబడి శివుని కృప కోరుతున్నారు. పట్టణ మరియు గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ కూడా లక్ష్మీపేట పోలీసు వారి తరఫున మహాశివరాత్రి శుభాకాంక్షలు. పోలీసు వారు ఈ మన లక్షితపేట మండలంలో ఉన్నటువంటి గోదావరి ఘాట్ దగ్గర బందోబస్తు ఏర్పాటు చేసుకుని ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రజలందరూ కూడా క్షేమంగా వచ్చేసి గోదావరి ఘాట్స్ స్నానాలు చేసుకొని క్షేమంగా ఇంటికి తిరగాలని కోరుచున్నాం. థ్యాంక్ యూ. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని నడి ఒడ్డున అతి పురాతనమైన ప్రాచీనం కలిగిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవాలయం, దేవాదాయ శాఖలో రిజిస్ట్రేషన్ కాబడిన ఈ దేవాలయం కోరుట్ల పట్టణంలోని నడి ఒడ్డున అత్యంత విలువైన 32 గుంటల స్థలంలో విశాలమైన ప్రాంగణం కలిగి ఉంది. ఎంతో విశిష్టత కలిగిన ఈ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవాలయానికి అనుబంధంగా పరమహంస పరిపుర జనకాచార్య ఉభయ వేదింత పరివర్తక చర్యలు శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ సంపత్ కుమార్తె ఇయర్ స్వామివారు ఉండేవారు. ఆలయానికి వంశపారపర్య అర్చక స్వాములైన విశిష్టత ద్వైత వేదాంత రాచకులైన శ్రీ సేవాపతి సింహాచార్యులు ఈ యొక్క ఆలయాన్ని స్థాపించడం జరిగింది. వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, కొరుట్లలో అతి ప్రాచీన దేవాలయంగా పేరొందినటువంటి మన
రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం. మరియు దీనికి అనుబంధంగా ఒకప్పుడు సంస్కృత వేద పాఠశాల కూడా నెలకొల్పడం జరిగింది. అందులో భాగంగా ఎంతోమంది విద్యను అభ్యసించి వివిధ సంస్కృత పాఠశాలలో వేద పండితులుగా పేరొందడం జరిగింది. మరి అలాంటి కొరుట్ల పట్టణ నడిబొడ్డున ఉండేటటువంటి ఈ యొక్క దేవాలయం అతి ప్రాచీన దేవాలయంలో ఒకటిగా చెప్పడం జరుగుతుంది. మన కొరుట్లకు తలమానికంగా ఉండేటటువంటి ఈ దేవాలయం అనేకమైనటువంటి ధార్మిక కార్యక్రమాలతో ఈ యొక్క ఎంతో ఉన్నతితో వెలుగొందడం జరిగింది. దీనికి అనుబంధంగా అప్పుడు ఇక్కడ జిఆర్ స్వామి వారు కూడా ప్రతినిత్యము పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేటటువంటి వారు. అదేవిధంగా ఈ యొక్క దేవాలయం యొక్క చరిత్ర, దీని యొక్క గొప్పతనం తెలుసుకున్నటువంటి మన చిన్నజీయర స్వామి వారు దాదాపుగా ఈ దేవాలయానికి 5 సార్లు రావడం జరిగింది. అదేవిధంగా దేవనాథ జీయర స్వామి వారు, అహోబిల జీయర స్వామి వారు, రామచంద్ర జీయర స్వామి వారు, అంటే కొరుట్ల పట్టణంలో అనేక దేవాలయాలు ఉన్నా కూడా దీని యొక్క విశిష్టత తెలిసినటువంటి యతీంద్రులు కాబట్టి వారు ఈ యొక్క దేవాలయాన్ని దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా భక్తులు కోరినటువంటి కోరికలు నెరవేరుస్తూ స్వామి అనేకమైనటువంటి మహిమలను ఇక్కడ చూపడం జరిగింది. సంతానం లేని వారికి మరియు వివాహం కానటువంటి వారికి, అంటే ఇక్కడ కళ్యాణ వేణుగోపాల స్వామిగా, అదేవిధంగా సంతాన వేణుగోపాల స్వామి దాదాపు 150 సంవత్సరాలకు ముందు పూజలు అందుకున్నటువంటి సంతాన వేణుగోపాల స్వామి వారు కూడా ఇక్కడ మనకు వేయించేస్తున్నారు. కాబట్టి సంతానం లేనివారు స్వామికి స్వయంగా వారి చేత్తోనే అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించుకొని అనేక మంది సంతానం పొందడం జరిగింది. అలాంటి విశిష్టమైనటువంటి దేవాలయం కొంతవరకు ఇప్పుడు ఉండేటటువంటి కాలంలో కొంత వెనుకబడిపోయింది అనుకుంటున్నాము. కాబట్టి ఈ యొక్క పూర్వ వైభవానికి రావాలనంటే భక్తులే ముందుండి పురాతనమైనటువంటి దేవాలయాలను ఉద్ధరించడంలో మీ యొక్క పాత్ర ఉండాలి. అదేవిధంగా శ్రీకృష్ణుడు మనకు ఎన్నో విశేషమైనటువంటి తన యొక్క అవతార విశిష్టతను మనకు తెలపడం జరిగింది. సాక్షాత్తు స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడు గీతను బోధించి ఈ యొక్క లోకాన్ని ఉద్ధరించడం జరిగింది. అలాంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక్కడ మన కొరుట్ల పట్టణంలో మరి ఉండడం మన యొక్క అదృష్టంగా భావిస్తూ రాబోయే కాలంలో ఈ యొక్క దేవాలయంలో జరిగేటటువంటి అనేకమైనటువంటి ధార్మిక కార్యక్రమాల్లో కానీ విశిష్టమైనటువంటి కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రాజన్నకు పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికిన అర్చకులు. ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రంతో మారుమ్రోగిన శివాలయాలు, వేకువజాము నుంచి అభిషేకాలు. సిరిసిల్ల నుండి వేములవాడ రాజన్న వద్దకు భక్తుల పాదయాత్ర, కిక్కిరిసిన భక్త జనం. తంగలపల్లి గాయత్రి ఆశ్రమంలోనే నర్మదేశ్వర స్వామికి అభిషేకాలు, భక్తుల ప్రత్యేక పూజలు. దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.